ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు పరాకాష్ఠకు చేరాయని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం భగవంతుణ్ణి రాజకీయాలకి వాడుకుంటుందని, భగవంతుని పేరుతో అన్యాయాలు అకృత్యాలు చేస్తుంది అన్నట్లుగా లక్ష్మీపార్వతి గారు కూటమి ప్రభుత్వం మీద ఈరోజు విరుచుకుపడినటువంటి నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాపాలు పరాకాష్ఠకు చేరాయని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు భగవంతుణ్ణి రాజకీయాలకి వాడుకుంటూ అరాచకాలకు అన్యాయాలకు ప్రయత్నం చేస్తుంది అన్నట్లుగా లక్ష్మీపార్వతి గారు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఆవిడ విమర్శల్ని ఎలా తీసుకోవాలంటే ఏం చెప్తారు? లక్ష్మీపార్వతి అప్పుడప్పుడు నేను ఉన్నాను బతికున్నాను అని అప్పుడప్పుడు వచ్చి కనబడుతుంటది. ఓ 3 నెలలు 4 నెలలకు ఒకసారి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆవిడ బాధనంతా జనాలు మర్చిపోతారేమో అంటే ఆవిడ ఉనికిని ఆవిడ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారంటారా? అంతే, అంత మించి ఇంకేమీ లేదు అక్కడ. ఆవిడ నేను ఒక దాన్ని ఉన్నాను అనే దానికి గుర్తు చేసుకోవటానికి అప్పుడప్పుడు బయట వస్తుంది. ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో చాలా విచిత్రం. అంటే ఎన్టీఆర్ గారి సంతానాన్ని విమర్శించే స్థాయి ఉందా ఆవిడకి? ఆవిడ స్థాయి ఏంటి? నువ్వు ఎలా వచ్చావు, ఎలా ఎన్టీఆర్ గారిని మూవీ పెట్టి మోసం చేసి ఆ కుటుంబంలో ఎంటర్ అయ్యావు, నువ్వు ఇంకా వేరే ఇంకోటి అంటుంది విచిత్రం, సినిమా వేషాలు వేస్తున్నారంట. నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వేషాలు వేస్తానంట. సిగ్గుందా నీకు ఆ మాట అంటానికి? నువ్వు ఒక కళాకారినివే కదా, హార్మోనీ పెట్టి నుంచే నీ జీవితం స్టార్ట్ అయిందే, నువ్వు కూడా ఒక కళాకారినివే కదా. సో అలాంటప్పుడు ఆవిడ భర్త ఫస్ట్ హరికథలు చెప్పుకున్న వ్యక్తే కదా. ఎవరు? వీరగంధం సుబ్బారావు గారు. ఎలా మర్చిపోయింది? ఆయన కూడా ఒక కళాకారుడి లెక్కే కదా, అది కూడా ఒక కళే కదా. అలాంటప్పుడు చిత్ర పరిశ్రమని తక్కువ చేసి మాట్లాడి అదే కళాకారుడు ఎన్టీఆర్ గారి దగ్గర పాదాల చెంత చేరి నువ్వు స్వామి నాదా అని చెప్పిన మాటలు మర్చిపోయావా? అంటే నీ ఈ రోజుటికి బతుకుతున్న తిండి ఆయన, ఆవిడకి ఈ రోజుటికి గడిచే ఫుడ్, ఆవిడ ఇల్లు ఇదేనా కూడా ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్షే కదా, ఆయన సంపాదించిందే కదా అనుభవిస్తుంది ఈవిడ. అదే సినిమా పరిశ్రమ నుంచి ఆయన సంపాదించిందే కదా. ఇప్పుడులాగా రాజకీయ నాయకుల్లాగా ఆయన దోచేసి నీకేం ఇచ్చింది కదా, ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము అది. సో అలాంటిది నువ్వు తింటున్నావు. అలాంటి దానివి నువ్వు చిత్ర పరిశ్రమను గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నువ్వు ఇంకొకసారి అట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే అదే సొమ్ము తింటూ నువ్వు అదే మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అది నీకు సరిపడే మాటలు కాదు. ఇంకొకటి అంటుంది ఈవిడ సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఆ ప్రమాదం ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో పరాకాష్ఠకు చేరాయి అన్నట్లుగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలకి వాడుకుంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు అన్నట్లుగా ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. అంటే దానిలో ఆరోపణలు చేసిన దానిలో కూడా మీరు ఒకటి చూడండి. ఆవిడ ఏమంటున్నారంటే ఎన్టీఆర్ గారి గురించి సంతానాన్ని గురించి విమర్శించడం అనేది చాలా పెద్ద తప్పు. అక్కడ సందర్భం కాదు, అసలు అనవలసిన మాట కాదు, అక్కడ టాపిక్ రావాల్సిన అవసరము లేదు. అక్కడ అసలు అనవసరమైన టాపిక్ అక్కడ ఏముంది? సో సంతానాన్ని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సో అదొక తప్పు మాట్లాడుతూ ఇంకోటి ఏమందంటే నారా చంద్రబాబు నాయుడు గారే అంటే ఆ రోజున విగ్రహాలు అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళే చేశారు, అవన్నీ ధ్వంసం చేశారని మాట్లాడింది. అరే నీకు సిగ్గుందా? నువ్వు ఒక మనిషివేనా? నువ్వు ఒక హిందూ మతంలో పుట్టిందానివా? అలాంటప్పుడు 5 ఏళ్ళు ఏమైనా గాడుదలుగా వస్తున్నారా వీళ్ళు? ఆ రోజున ఎందుకు అడగలేదు? మీరే కదా అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు నిలదీయలేకపోయారు? అసలు ఎవరు రథాలను తగలబెట్టారు, ఎవరు విగ్రహాలని కూల్చేయాలని చెప్పి పగలగొట్టటాలే కానివ్వండి, గుళ్ళల్లో ఉన్న అమ్మవారి గుళ్ళో సింహాసనాలు కానివ్వండి, సింహాసనాలు దొంగతనం కానివ్వండి, తిరుపతిలో జరిగిన అక్రమాలే కానివ్వండి, ఇవన్నీ ఉన్నది ఎవరు ఆ రోజున? ఎందుకు నువ్వు ఆ రోజున మాట్లాడలేదు? ఈ రోజున ఏదైతే ఆమె ట్యాగ్ పెట్టుకొని బతుకుతుందో ఎన్టీఆర్ గారి ఇది చరిష్మా మూలానే ఆవిడ ఈరోజు బయట సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవడాన్ని ట్రై చేసింది కదా. సో అదే వ్యక్తికి ఎన్నిసార్లు అవమానం జరిగింది అన్న ఎన్టీఆర్ గారికి? ఆయన విగ్రహాలని తగలబెట్టారు, ఎరగొట్టారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడారు, ఆయన మీద ఉన్న యూనివర్సిటీల పేరు మార్చారు. ఇన్ని జరుగుతున్నప్పుడు నోరెత్తలేదే?
ఎవరి పేరు పెట్టుకొని నువ్వు ఈరోజు సమాజంలో అండ సంపాదించుకున్నావో అదే వ్యక్తికి అవమానం జరిగిన రోజున ఎందుకు మాట్లాడలేదు? నువ్వా నీతులు చెప్పేది? నువ్వు మాట్లాడేదానికి ఏ ఒక్క మాటకైనా ఎక్కడైనా సింక్ అవుతుందా? నువ్వు విమర్శించే అర్హత లేని వ్యక్తివి. నువ్వు ఏ రోజైనా సరే ప్రజల పక్షాన పోరాడిన దానివా కాదు కదా. ఎంతసేపు నీ స్వలాభం, నేను రాజకీయంగా ఏదో ఎదగాలి, నాకేదో అధికారం కావాలి. నీకు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నువ్వు ఎప్పుడైతే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర చేరిన దగ్గర నుంచి కూడా నీ స్వలాభం కోసం ఎవరు ఎలాగైనా అయిపోనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, అంత పెద్ద మహానుభావుడినే నీ మూలాన చరిత్రలో ఆయన ఈ ప్రధాని అవ్వాల్సిన వ్యక్తిని ఆయన చివరి రోజులు ఆ రకంగా జరిగింది అని అంటే నువ్వే కారణం. అరే నీ జీవిత చరిత్రలో నీ మూలాన అందరూ నాశనం అయిపోయిన వాళ్ళే. ఎవ్వరు నిన్ను పెట్టుకొని బాగుపడిన వాళ్ళు ఎవడున్నారు చెప్పండి? నీ ముందు మొగుడు బాగుపడ్డారా? ఆయనైనా ఇచ్చిన ఇంటర్వ్యూ లాస్ట్లో చివరి రోజుల్లో విన్నదే కదా, ప్రజలందరూ చూసారుగా ఆయన ఎంత క్షోభపడ్డారు. అంటే నువ్వు ఎవరు జీవితంలోకి వస్తే వాళ్ళు జీవితం నాశనం చేసేటవేనా నీ పని? నువ్వు ఆ నీతులు మాట్లాడుతున్నావు. ఇంకొకసారి మర్యాదగా ఉండదు లక్ష్మీ పార్వతి గారు. మీరు ఇంకొకసారి ఏదైనా అన్న ఎన్టీఆర్ గారి సంతానం గురించో, తెలుగుదేశం కేడర్ గురించో, తెలుగుదేశం మా అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారి గురించో, లోకేష్ గారి గురించో, కుటుంబం గురించి కానీ మాట్లాడితే నీకు తగిన శాస్తి అయితే చేస్తాం. నీకు ఆ రోజులు దగ్గరకు వచ్చేసాయి, అందుకే నువ్వు ఇలా మిడిసిపడుతున్నావు. అందుకే నువ్వు అప్పుడప్పుడు వచ్చి నేను ఉన్నాను బతుకున్నాను అన్నట్టు మీ ప్రెస్ మీట్లు పెడితే వినేదానికి ఎవరూ రెడీగా లేరు. నోటుకు వచ్చిన మాటలు మాట్లాడక నువ్వు ఉన్న 5 ఏళ్ళు ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తప్పు జరిగిందని ఆ రోజున ఎందుకు అడగలేదు? ఈరోజు ఇంకోటి అంటుంది, క్రిస్టియన్ కింద ఆపాదించారంట జగన్మోహన్ రెడ్డిని. ఎవరైనా క్రిస్టియన్ కింద ఆపాదించడం జరుగుతుందా? ఆయన మతం అదే కదా, వాళ్ళు కాదనట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదనట్లేదు, ఆయన మతం అది అన్నప్పుడు ఆపాదించాల్సిన అవసరం ఏంటి? ఎవరికి ఆపాదించాల్సిన అవసరం ఏదైనా ఉంటుందా? ఎవరి మతం ఆయన మతం ఆయన గర్వంగా చెప్పుకున్నారు కూడా కదా. నేను బైబిల్ చదువుకుంటాను 4 గోళ్ల మధ్యలో, రాత్రిపూట రోజు చదువుకుంటానని చెప్పారు కదా, ఆయన గొప్పగానే చెప్పుకున్నారు కదా. అది ఆపాదించాల్సింది ఏముంటుంది? నువ్వెందుకు దాన్ని అనవసరంగా వేరే చుట్టేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ చేస్తుంది? అంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నావు. ఆయన గొప్పగానే చెప్పుకుంటున్నారు, ఆయన మతాన్ని ఆయన గొప్పగానే చెప్పుకున్నారు. నేను గౌరవిస్తాను హిందువులని అని చెప్తున్నారు, నేను క్రిస్టియన్ అనే ఆయన చెప్పుకున్నారు. నువ్వు ఆయనకే మళ్ళీ ఎసురు పెట్టినట్టే ఉంది ఇక్కడ. ఆవిడ ఎవరి దగ్గర చేరితే వాళ్ళకైతే పతనం అయితే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకొని ఆవిడ ఏ రోజైతే చేరుతుందో ఆ రోజు పతనం అనేది ఎంత దగ్గరగా వెళ్ళే కొద్దికి వాళ్ళ పతనం అంత తొందరగా ముగిసిపోతుంది, చరిత్రే ముగిసిపోతుంది. ఇంతకీ ఈరోజు లక్ష్మీ పార్వతి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు? ఏమీ లేదండి, ఆవిడ ఉనికి కోసం ఆవిడ తాపత్రయపడుతుంది. నేను ఉన్నాను అని 4 నెలలకో 5 నెలలకో ఒకసారి వచ్చి కనపడుతుంది. అంతకు మించి ఆవిడ మూలాన ఎవరికి ఏమీ ఒరిగేది లేదు, ఆవిడేదో దేశానికి చేసేది లేదు. ఆవిడ ఎంతసేపు ఆవిడ స్వలాభం. సో జగన్ గారి దృష్టిలో పడాలి, నేనేదో ఈ పార్టీకి అందరూ వదిలి వెళ్ళిపోతుంటా, నేను ఒకటి కనిపెట్టున్నాను, నాకేదో గుర్తింపు ఇవ్వండి అని చూస్తుంది. అంటే శ్మశానాల దగ్గర గుంట నక్కల్లాగా ఆల్రెడీ శ్మశానం అయిపోయింది, శ్మశానంలో నాకు ఇంకా ఏదో కావాలి అనేటట్టు ఉంది ఆవిడ. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎవరు ఉండట్లా, అందరూ పార్టీలు మారి వెళ్ళిపోతున్నారు. ఆ ప్లేస్లో నాకు ఉన్నత స్థానంలో నన్ను చూడాలి, దానిలో నాకు మంచి పోస్ట్ ఇవ్వాలి, నన్ను రోజు ఏదో ఉన్నట్టు ఆ పార్టీలో నాకు రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంపార్టెన్స్ ఉండాలనే దానిలో ఆయన దృష్టిలో పడడానికి ఈవిడ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ తిరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.